వర్షాకాలం రాకముందే దోమల నివారణకు ప్రణాళిక సిద్ధం చేసుకున్న గ్రేటర్ హైదరాబాద్ బల్దియా అర్బన్ మలేరియా సెక్షన్ సిఈ, ఎస్ఈ, ఏఈలు పలు రకాల చర్యలతో దోమల నివారణకు సిద్ధమైనట్లు సమాచారం. ఇంటింటికి పిచికారీ చేయుటకు తమ సిబ్బంది రంగంలో ఉందని తెలుపుతున్న బల్దియా ఎంటమాలజీ అధికారులు ఇంటింటికి తిరుగుతూ దోమల నివారణకై ఏ విధమైన చర్యలు నగర ప్రజలు తీసుకోవాలో అవగాహనతో పాటు దోమల పుట్టుటకు కారణంగా మారుతున్న నీటి నిల్వలుండే ప్రదేశాలలో థెమోఫాస్ పిచికారీ స్ప్రే చేస్తున్నట్లు తెలుస్తుంది. చెరువుల్లో గుర్రపు డెక్కను ఏరివేతకు బల్దియా పూనుకున్నట్లు ఎంటమాలజీ సిఈ దోమల నివారణకై పిచికారీ చేస్తున్నారని వెల్లడి. దాంతోపాటు సాయంకాలం ఫాగింగ్ మిషన్లతో ఇంటింటికి బస్తీలు, కాలనీలలో దోమల మందు కలిపిన పొగను వదిలే వాహనాలు సిద్ధంగా ఉండి ఫిర్యాదు చేస్తున్న ప్రాంతాలతో పొగ వదిలే మిషన్లు సిబ్బంది డ్యూటీలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపిన సిఈ రాంబాబు, నగరంలోని బస్తీలలో, కాలనీలలో ఎంటమాలజీ ఫీల్డ్ అసిస్టెంట్తో పాటు ఎంటమాలజీ ఫీల్డ్ వర్కరు, వీరి మీద ఎంటమాలజీ ఫీల్డ్ సూపర్వైజరు ఉంటారు. వీరు ఇంటింటికి తిరిగి వారి ఇంటి దగ్గర ఉన్నటువంటి గోడ మీద జిహెచ్ఎంసీ నుంచి వచ్చినట్టుగా వాళ్ళు డేట్ రాసి వెళ్తారు. ఇలాంటి సూచనలు ప్రజలు తెలుసుకోవాలంటున్నారు. ఎక్కడైతే లార్వా కానీ దోమల విషయంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేస్తే జిహెచ్ఎంసీ సిబ్బంది వెంటనే అక్కడ ఉన్నటువంటి ఫిర్యాదు అందుకొని సమస్యను పరిష్కారం చేయడానికి కృషి చేస్తారని చెప్పి గ్రేటర్ హైదరాబాద్ బల్దియా చీఫ్ ఎంటమాలజీ అధికారి రాంబాబు తెలుపుతున్నారు. ప్రధానంగా నగరంలోని నాలాలు, నగరంలోని చెరువుల్లో గుర్రపుడెక్క పేరుకుపోయి దోమలు పుట్టడానికి కారణంగా ఏర్పడుతున్నటువంటి ప్రదేశాలను ఏరివేత గురించి బాల్స్ కూడా ఏర్పాటు చేస్తారని, అదేవిధంగా గుర్రపు డెక్కను సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న మిషన్ల ద్వారా గుర్రపు డెక్కను ఏరివేత కార్యక్రమం ఇప్పటికే మొదలైందని తెలుపుతున్నారు.